అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక కొడుకులు కోడలతో బిడ్డలు అల్లులతో మనుమను మనవరాళ్లతో ఇండన్ని కలకలలాడుతున్నాయి. మీరందరూ గిట్లనే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన మార్నింగ్ ముచ్చట్లను మొదలు పెడదామా. బతుక్కి డిసిప్లిన్ ఎంత అవసరమో తిండిలోనూ చదువులోనూ చేసే పనుల్లోనూ అంతే పద్ధతి అవసరం. మరి గా డిసిప్లిన్ ఉంటేనే దేంట్లోనైనా విజయం సాధించగలం. గట్లా విజయం సాధించాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే యోగాసనాలు వేయాలి. మరి యోగాసనాలు ఎట్లా పడితే అట్లా వేస్తే ఎట్లా? దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. మరి గా వామప్స్ చేసిన తర్వాతనే యోగాసనాలు వేయాలి. మరి గా వామప్స్ ఎట్లుంటాయి, ఎలా చేయాలి అనే విషయాన్ని అభిషేక్ సార్ చెప్తాండ్రు. ఓ పారు విందాం పాండ్రే. అందరికీ ముందుగా నమస్కారం. యోగ విద్యలో విభిన్న యోగాసనాలు ఉంటాయి. అందులో ఈరోజు నిర్వహిస్తున్నది హఠ యోగాసనాలు. ఈరోజు అభిషేక్ సార్ పర్యవేక్షణలో మన సేజ్ పాఠశాలలో విద్యార్థులచే యోగాభ్యాసాలు నిర్వహిస్తూ వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అభిషేక్. నేను యోగా ట్రైనర్ని. నేను సేజ్ స్కూల్లో వర్క్ చేస్తాను. స్టూడెంట్స్ కూడా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. సౌత్ జోన్ 2 పిల్లలు ఉన్నారు. మనకి స్టార్టింగ్ మన డైలీ లైఫ్లో ఎలా చేసుకోవాలి యోగా అని చూపిస్తాము. ఈ యోగా చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై టు డూ డైలీ దిస్ ఆసనాస్ అండ్ వార్మప్స్. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ వార్మప్స్. ఎస్, టేక్ పొజిషన్ బేటా. కీప్ యువర్ హ్యాండ్ సైడ్, టర్న్ అప్, నమస్కార్. సే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎస్, catch your hip, up and downs. 1 2 3 4 5. Yeah, stop. Side to sides. 1 2 3 4 5. Yeah, Nana, look at here now. First, you should turn like C. One shoulder to other shoulder. Chin. Start from right, down. 1 2. Side. 1 2 1 2 1 2 1 2. Relax. Now catch your shoulders. Opening and closings. 1 2 3 4. Continue. 5 6 7 8 9 10. Up and downs. 1 2 3 4 5 6 7 8 9 10. Catch your shoulders. Shoulder rotations. First, while you are rotating, touch your elbows from up, head to down rotate. Okay, start. 1 2 3 4 5 6 7 8 9 10. Now anti-clockwise reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Now catch your hip beta. Hip rotations. Rotate from right side to left side. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. Now clockwise is completed. Anti-clockwise better. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now 2 legs wide over 2 legs. Keep it to one side. Alternate toe touch better. Okay, start 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. Now keep your legs like that only. Wide your legs. Keep your hands side. Side 1 down. 1 chair pose. 1, 2 up. 3 down. 4 up. 1 down. 2 up. 1 down. 2. Relax. Now keep your 2 legs together. Keep your hands straight. Now we'll do chair pose. Keep your 2 legs, 2 hands, stretch your 2 hands. Inhale your breathe. Now exhale your breathe and sit down. In here. Hold for 2 seconds. 1, 2. Relax. Yes, Nana. Yes, relax. Next. Wide your legs. Keep your 2 hands up. Touch the ground. Touch the ground. Look straight. Look straight and try to keep your backbone straight. Hold. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Stand. Now back bending and front bending. We can improve the back bending and front bending by doing this exercise. Keep your 2 legs together. Turn your left side, everyone. Turn left side. Keep your 2 hands up. 1 back. 2 touch your toes. 1 back. 2 touch your toes. 1, 2, 1, 2, 1, 2. Relax. Yes. Now turn right. Look straight. ఇప్పుడు విద్యార్థులతో కలిసి కొన్ని ముఖ్యమైన యోగాసనాలను సాధన చేద్దాం. ప్రతి ఆసనం యొక్క పేరు మరియు దాని ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. ముందుగా సూర్య నమస్కారాలు. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. ఇవి 12 దశలతో కూడిన యోగాసనాల సమాహారం. ప్రణమాసనం, prayer pose, హస్త ఉత్తాసనం, raised arm pose, పాదహస్తాసనం, hand to foot pose, అశ్వ సంచాలనాసనం, horse pose, దండాసనం, plank pose, అష్టాంగ నమస్కారాసనం, 8-limbed salutation pose, భుజంగాసనం, cobra pose, పర్వతాసనం, mountain pose, అశ్వ సంచాలనాసనం, horse pose, పాదహస్తాసనం, hand to foot pose, హస్త ఉత్తనాసనం, raised arms pose, ప్రణమాసనం. prayer pose. Benefits of Surya Namaskar, sun salutation: improves overall physical fitness, increases flexibility and strength, improves digestion, reduces stress and tension, boosts energy and concentration.
మొదటి ఆసనం తాడాసనం. ఇప్పుడు మనం తాడాసనం చేద్దాం. ఈ ఆసనంలో శరీరం తాటి చెట్టులాగా నిటారుగా ఉంటుంది. Benefits of mountain pose: improves posture, strengthens the spine, helps in increasing height, improves balance and concentration. రెండవ ఆసనం వృక్షాసనం. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. ఈ ఆసనంలో మనం చెట్టులాగా స్థిరంగా నిలబడాలి. Benefits of tree pose: improves body balance, strengthens leg muscles, increases concentration and confidence, calms the nervous system. మూడవ ఆసనం త్రికోణాసనం. ఇప్పుడు మనం త్రికోణాసనం చేద్దాం. ఈ ఆసనంలో శరీరం త్రిభుజాకారంలో ఉంటుంది. Benefits of Trikonasana, triangle pose: reduces waist and back pain, improves digestion, increases flexibility, improves lung capacity. నాలుగవ ఆసనం ఊష్ట్రాసనం. ఇప్పుడు మనం ఊష్ట్రాసనం చేద్దాం. ఈ ఆసనం ఒంటె ఆకారంలో ఉంటుంది. Benefits of camel pose: strengthens the spine, improves breathing, reduces neck and shoulder pain, increases flexibility and energy. ఈ విధంగా రోజు యోగాసనాలు సాధన చేయడం వల్ల శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండు లభిస్తాయి. ప్రతిరోజు కనీసం కొద్దిసేపు యోగా చేయడం అలవాటు చేసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం.